ప్రజాభవన్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర నీటి హక్కులు తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని పేర్కొన్నారు. పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తే అబద్దాలతో నిండిన ప్రదర్శనలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలు విస్మరించామని, విభజన చట్టం చూపుతూ తప్పుదోవ పట్టించారని హరీష్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పడం వాస్తవం కాదా అంటూ హరీష్ ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా ఎల్ఎన్టీ మరమ్మతులకు సిద్ధపడినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సాగునీటి రంగంపై చర్చకు రమ్మన్న రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదని అడిగారు. తమను చర్చకు పిలిచే దమ్ములేకే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారని, ఈ అంశంపై శాసనసభ, మండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీష్ రావు తెలిపారు.